నమస్తే, నేను ప్రియా. మై టీవీ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2.9 లక్షల మంది డ్రైవర్ల ఖాతాల్లో 436 కోట్లు జమ చేసిన కూటమి ప్రభుత్వం. ఆటో డ్రైవర్ల కోసం ఊబర్ తరహాలో ప్రత్యేక యాప్ తీసుకొస్తామని చంద్రబాబు ప్రకటన. డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ. అల్లూరు జిల్లా అరకు లోయలో ఆటో డ్రైవర్ల సేవలు కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్సీ గ్రీష్మ, ఆర్టీసీ రీజియన్ చైర్మన్ దొన్ను దొర. రహదారులు, బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని అంటూ జలదీక్ష చేపట్టిన గ్రామస్తులు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం శంకరం పంచాయతీ పరిధిలో నిరసన. రాష్ట్రంలో గత పాలకుల సృష్టించిన విధ్వంసం నుండి రాష్ట్రాన్ని గట్టెక్కించామని, అలాంటి దుష్టులు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలకు కష్టాలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాంటి వారి పాలన రాష్ట్రానికి వద్దని, ప్రజలే వారిని తిరస్కరించాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆటో, మ్యాక్సీ క్యాబ్, టాక్సీ డ్రైవర్లను ఉద్దేశించి ప్రసంగించారు. పేదల సంక్షేమ పథకాల్లోనూ డబ్బులు దోచుకున్న వారు రాజకీయాలకు పనికిరారని, ప్రజలకు చెడు జరగకుండా కాపాడుకోవడమే నిజమైన పండుగ అన్నారు. అవే మనకు ఈ దసరా, దీపావళి పండుగల పాఠాలన్నారు. మంచి చేసిన కూటమి ప్రభుత్వం గురించి 10 మందికి చెప్పండి అని సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు మాట్లాడారు. డ్రైవర్ల పండుగ రోజులో ఈ రోజు ఉన్నాం. నిన్ననే ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు, ఆటో పూజ చేశారు. అవునా కాదా అని అడుగుతున్నా. చేశామంటే చేతుల పైకెత్తండి. ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి. ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా లేదా? ఇది నిజమైన పండుగ. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఒక్క నిమిషంలో మీ అకౌంట్ లో డబ్బులు వచ్చింది. మీ ఫోన్ లో చెక్ చేసుకున్నారు. బ్యాంకుకు పోయే పని లేదు. కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. అవునా కాదా అని అడుగుతున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. అదే ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, 15,000 కరెక్ట్ గా వచ్చిందా? లంచాలు లేవు కదా, ₹1 ఖర్చు లేదు కదా, తిరిగే పని లేదు కదా. అదే టెక్నాలజీ. నేను ఆ రోజు ఊహించింది. ఈ రోజు మా ఆటో అన్నలు కూడా నేరుగా ఏ పని కావాలన్నా సెల్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నారు. అన్ని కూడా పేమెంట్లన్నీ సెల్ ఫోన్ ద్వారానే పే చేస్తున్నారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. ఏం తమ్ముళ్ళు, ఇలాంటి పండగ వెరీ హ్యాపీ. మీ ఫోన్లో వచ్చేసింది. గుడ్. ఇప్పుడంతా కూడా ఆఫీస్ చుట్టూరు తిరిగే పని లేదు. ఆటోమేటిక్ గా చెప్పిన రోజున చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే మిత్రులు చెప్పారు, చాలా విషయాలు మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు ఎన్నో కష్టాలున్నాయి. నేను కూడా అపోజిషన్ లో ఉన్నప్పుడు అన్ని విషయాలు చెప్పాను. రోడ్లన్నీ అధ్వానంగా తయారైనాయి. సగం డబ్బులు ఖర్చులు రిపేర్లకే పోయినాయి. మీ బాడీ అంతా హూనం అయిపోయింది. ఇంకో పక్క ఛార్జెస్ కూడా విపరీతంగా, ఆటోలో డీజిల్ కూడా పెరిగిపోయి అవస్థలు పడ్డారు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను, మిత్రులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఒక పిలుపిచ్చాం. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో ఆర్టీసీ రీజియన్ చైర్మన్ దొన్ను దొర ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. శాసన మండలి సభ్యులు గ్రీష్మ ఆటో డ్రైవర్ల సేవలో ముఖ్య అతిథిగా పాల్గొని
ఆటో కార్మికులకు చెక్కును అందజేశారు. అంతకుముందు టీడీపీ నాయకులు ఆటో కార్మికులు పెద్ద ఎత్తున ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులు కూటమి ప్రభుత్వానికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాంటి ప్రతి ఒక్కరిని సేవ చేస్తున్నటువంటి వాళ్ళు ఆటోలో ఎక్కించి సురక్షితంగా వాళ్ళ గమ్యాన్ని చేర్పించి ఇటు స్కూల్ పిల్లలకు అలా అటు ప్రజలకు మంచి సేవ అందిస్తున్నటువంటి వాళ్ళు కష్టం పడకూడదు, కష్టంలో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇవాళ వాళ్ళ కష్టాన్ని గుర్తించి మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈరోజు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వడం చాలా గొప్ప విషయం. గిరిజన ప్రాంతాల ఆటో డ్రైవర్లకి ఎలా ప్రయోజనకరం అవుతుంది? మా నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1680 మంది ఆటో డ్రైవర్ని గుర్తించడం జరిగింది. ఆ 1682 మందికి ఈరోజు 1,500 రూపాయల చొప్పున 15,000 రూపాయల చొప్పున సుమారు 2,52,90,000 రూపాయలు ఇవాళ డబ్బులు ఆయా ఆటో డ్రైవర్ల అకౌంట్లో పడడం జరిగింది. కాబట్టి రాబోయే రోజులు కూడా ఇప్పుడే మన ముఖ్యమంత్రి గారు అన్నారు, ఆటో డ్రైవర్ సేవలో మేము ఉంటాము, వాళ్ళ కష్టం వచ్చినా ఇబ్బందులు వచ్చినా వాళ్ళ వెనకాల మేము ఉండి పనిచేస్తాము, వాళ్ళకి భవిష్యత్తులో ఇల్లులు కావాలని ఇస్తాము, వాళ్ళ పిల్లలకి బ్రహ్మాండమైనటువంటి ఎడ్యుకేషన్ అందిస్తాము అని ఇప్పుడే ఆయన హామీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఆటో డ్రైవర్లు అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం శంకరం పంచాయతీ పరిధిలోని తాడివలస, గొప్పూరు, రాయపాలెం, రాజంపేట, వెలగలపాడు, కొత్తవలస, మామిడిపాలెం గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించాలి అని, కొత్తవలస, తాడివలస, మామిడిపాలెం గ్రామాల వద్ద బ్రిడ్జిలు నిర్మించాలి అని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నీటిలో కూర్చుని వినూత్నంగా నిరసన చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సౌకర్యాలు కల్పించాలి అంటూ వేడుకున్నారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు డి వెంకన్న, గ్రామస్తులు పాల్గొన్నారు. జిల్లాలోని శంకరం పంచాయతీలో తాడివలస గెడ్డలోని, అదేవిధంగా కొత్త వలస గెడ్డ, మామిడిపాలెం గెడ్డలు ఏదైతే ఉన్నాయో ఆ గెడ్డల మీద బ్రిడ్జీలు కట్టి ఇక్కడ ఉన్నటువంటి 7 గ్రామాలకి రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ 7 గ్రామాలు గిరిజనులు తాడివలస గెడ్డలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు మీకు దండం అని చెప్పేసి గెడ్డలో దిగి జలదీక్ష అటువంటిది ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్లకు సంబంధించినటువంటి వెంటనే సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది ప్రధానంగా చూస్తే గత ఎన్నికల ముందు 9.20 కోట్ల రూపాయలతోనే ఈ రోడ్లన్నీ ఏఐఐపి సంస్థలటువంటి నిధులతోనే రోడ్లంటువంటి మంజూరు చేసి పనులు ప్రారంభించినటువంటి పనులు ఈ రోజుకి పూర్తి అవ్వలేదు. ఆ పనులు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్లన్నీ కూడా పూర్తిగా క్యాన్సిల్ చేసి మళ్ళీ నాబార్డు, ఎన్ఆర్జీఎస్ నిధుల కింద రోడ్లంటివి మేము పెట్టామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి, గిరిజనులకి ఆరాధ్య దైవంగా ఈరోజు చెప్పుకునేటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి మీరు వెంటనే ఈ గిరిజన గ్రామాలని నాబార్డు నిధుల కింద, ఎన్ఆర్ఈజీ నిధుల కింద మీ చేతుల్లో ఉంది. కాబట్టి 11 కోట్ల రూపాయలంటే పెద్ద సమస్య కాదు. కాబట్టి 11 కోట్ల రూపాయలతో రీఎస్టిమేషన్ వేసామని చెప్పి చెప్తా ఉన్నారు. వెంటనే ఈ రోడ్లకి నిధులంటువంటి మంజూరు చేసి వెంటనే ఈ రోడ్లంటువంటి పూర్తి చేసి అక్కడ మామిడిపాలెం, ఇక్కడ ఉన్నటువంటి కొత్త వలస, ఇక్కడ ఉన్నటువంటి తాడివలస గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామాల గెడ్డలు ఏదైతే ఉన్నాయో గెడ్డలు పూర్తి చేయండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకనంటే గతంలో కొత్త వలస గెడ్డలోని ఒక ఆయన గెడ్డ దాటిపోయి 108 రాలేక గెడ్డ అవుతున్న మా ప్రాణాలు కాపాడండి అని చెప్పేసి చనిపోయినటువంటి సందర్భం ఉంది. ఇదే గెడ్డలో గర్భిణీ స్త్రీ ఇక్కడ డెలివరీ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ 108 కానీ 104 కానీ ఇక్కడ రేషన్ సరుకులు తెచ్చుకునే దానికి ముసలోళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ ఈరోజు వైద్య సౌకర్యం కానీ విద్య సౌకర్యం కానీ పూర్తిగా వెనకబడిపోయింది. ఉన్నటువంటి కాలినడక కూడా పూర్తిగా వర్షాలకి కొట్టుకుపోయింది. కాబట్టి మీరు వెంటనే పట్టించుకొని ఈ గ్రామాలని రోడ్డు సౌకర్యం కల్పించకపోతే రానున్న రోజుల్లోని గిరిజనులు పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళన అటువంటి కొనసాగుతాయి. కాబట్టి మీ ప్రభుత్వాన్ని నమ్ముకొని ప్రజలు ఓట్లేశారు. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని, దీన్ని అర్థం చేసుకొని వెంటనే ఈ గ్రామాలకి రోడ్ల సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు దసరా కానికిస్తోంది అని శాసనసభ్యుడు గాలి భానుప్రకాష్ తెలిపారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లోకి ప్రభుత్వం 15,000 జమ చేయడంపై ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు.
ఓవైపు కంపెనీలు తెస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ఇటు సంక్షేమం అటు అభివృద్ధి సమపాలనలో అమలు చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తున్నారని కొనియాడారు. ఇప్పటికే సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిందని, స్త్రీ శక్తి పథకం అమలుతో ఆదాయం తగ్గిన ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఈ ఆటో డ్రైవర్ల సేవలో పథకం అమలు చేస్తుంది అని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆటో డ్రైవర్ల సేవా పథకం ద్వారా ఆర్థికంగా ఆదుకుంటుంది అని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ తెలియజేశారు. పిఠాపురం పట్టణం అంబేద్కర్ భవన్లో ఆటో డ్రైవర్ల సేవా పథకం కార్యక్రమం అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, డీసీసీ బ్యాంక్ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల బాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఆటో డ్రైవర్లకు సంఘీభావం తెలిపేందుకు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఆటో డ్రైవ్ చేస్తూ తుమ్మలబాబు, పెండెం దొరబాబులతో కలిసి సభ కార్యక్రమం వద్దకు వచ్చారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఆటో డ్రైవర్ దుస్తులు వేసుకుని సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లను ఉద్దేశించి పలువురు ప్రసంగించారు. అనంతరం సుమారు 2000 మంది ఆటో డ్రైవర్లకు గాను సుమారు 3 కోట్ల రూపాయల చెక్కులను ఆటో డ్రైవర్లకు ఎంపీ ఉదయ శ్రీనివాస్, తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, మర్రెడ్డి శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు. ఎక్కువగా కష్టపడింది ఎవరంటే మీరే. ఈ కూటమి ప్రభుత్వం ఇంత విజయవంతం అవడానికి మెయిన్ భాగస్వామ్యం ఆటో సోదరులు అని చెప్పి ఈ విషయంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇందాక చెప్పినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ముఖ్యంగా 7 గంటలకే తీసుకోమన్నారు డబ్బులు. ఓకే, కొంచెం లేట్ గానే తీసుకొని డబ్బులు సంపాదించాలంటే పర్వాలేదు. బట్ ఏంటంటే ఓన్లీ ఫిట్నెస్ తప్ప మిగతా అన్నిటికి ఉంటేనే వీళ్ళకి వచ్చింది కలెక్ట్ చేసే విధంగా ఫైన్ చేయొద్దని, ముఖ్యంగా పిఠాపురం అలా చేయొద్దని మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ సూచనలు ఇచ్చారు. పిఠాపురంలో ఆటో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి వీలు లేదు. ఎవరు ఇబ్బంది పడాలంటే డైరెక్ట్ గా ఉన్న నాయకుల దగ్గరికి చెప్తే కనుక మేము ఎన్నట్లో ఉంటామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులందరికీ, పార్టిసిపేట్ చేసిన లాదర్ బాబు గారికి, తోలి శిరీష గారికి, తెలంగాణ శెట్టి గారికి, బీజేపీ కన్వీనర్ గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, గడా నాయుడు గారికి, వెనకాల ఉన్న మొత్తం నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట శివారు ఏనుగు మహల్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం కొరకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గ్రామస్తులతో కలిసి స్థల పరిశీలన చేశారు. ప్రజలు కరెంట్ అవస్థలకు ఎక్కువగా గురవుతున్నారని, ప్రతి చోట అవసరమయ్యే విద్యా స్తంభాలను ఏర్పాటు చేస్తామని మాట్లాడారు. త్వరలోనే శంకుస్థాపనలు చేసిన పనులు మొదలు పెడతామని ఆయన అన్నారు. ఆటో డ్రైవర్లకు తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని, కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లను అన్ని విధాలుగా ఆదుకుంటుంది అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురంలో ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమం పథకం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని కాకి దుస్తులు ధరించి ఆటో డ్రైవర్లకు సంఘీభావం తెలియజేశారు. ఈరోజు ఆటో సేవన కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా 435 కోట్ల రూపాయలతో ఆటో కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేసుకుంటా ముందుకు వెళ్తున్నాం. మన పిఠాపురానికి సంబంధించి 2023 పైసలకు రావడం జరిగింది. 3,03,00,000 రూపాయలు పిఠాపురం నియోజకవర్గానికి ఈ రోజు ఆటో కార్మికులకు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా చంద్రబాబు నాయకత్వంలో పేదవాళ్ళని ఆదుకోవాలంటే అది చంద్రబాబు తోటి సాధ్యం. పిఠాపురం నియోజకవర్గంలో 10th క్లాస్ ఫెయిల్ అయిన ఆటో డ్రైవర్లకి 2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఇవ్వాలన్న సదుద్దేశంతో ఫెయిల్ అయిన 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళందరికీ కూడా లైసెన్స్ నేల పెట్టి 2000 మంది ఆటోలకి లైసెన్సులు ఇప్పించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఆటోలకు కూడా
జగన్మోహన్ రెడ్డి టైంలో 10,000 ఇచ్చి 20,000 రూపాయలు పోలీస్ ద్వారా హెరాస్మెంట్ చేసి కలెక్షన్ చేసేవారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ హెరాస్మెంట్ లేకుండా వారి అకౌంట్ లో 15,000 ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైనా పోలీస్ అధికారులు అవసరమైతే వాళ్ళు ఏ విధంగా నడుచుకోవాలో మీరు కౌన్సిలింగ్ ఇవ్వాలి, కానీ వారికి ఆర్థిక ఇబ్బంది కలిగే కేసులు రూపేణ ఇవ్వడం ఆ విధానం తప్పని నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆటో డ్రైవర్లు కూడా చట్టానికి అనుగుణంగా క్రమశిక్షణతో కూడా ఉంటారు. ఎందుకంటే లైసెన్సులు అన్ని కూడా ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఆర్థికంగా నిలబడడానికి ఇటు అధికారులు అటు ప్రభుత్వం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆటో కార్మికులకు 435 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారో వారికి ధన్యవాదాలు పిఠాపురం నియోజకవర్గం తరపున తెలియజేస్తారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహ దహన ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహ దహనం వంటి దారుణ సంఘటనలు రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటూ పచ్చపత్రికల మద్దతుతో తెలుగుదేశం పార్టీ నాయకులు దళిత సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఫైబర్ విగ్రహాన్ని కాంస్య విగ్రహంగా ప్రచారం చేయడం దురుద్దేశపూరితమని ఆయన మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహ దహనం చేయడం దళితుల ఆత్మగౌరవంపై దాడి అని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఖండించారు. ఇలాంటి చర్యలు సమాజంలో అలజడులు సృష్టించే ప్రయత్నమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, గంగాధర, నెల్లూరు సమన్వయకర్త కృష్ణారెడ్డి, చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్పందించినటువంటి కూటమి ప్రభుత్వం ఇక్కడ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించింది అని రాశారు. ఇది కాంస్య విగ్రహం కాదు. దళితుల పోరాట పటిమకు భయపడిపోయి వెనువెంటనే ఏదో ఒక విగ్రహం పెట్టేయాలని ఒక ఫైబర్ విగ్రహం, ఇది ఫైబర్ విగ్రహం, దీన్ని పెట్టి వాళ్ళు మా గొప్ప అని సంకలు గుద్దుకునే కార్యక్రమం చేసినారు. అంబేద్కర్ గారికి తీరని అవమానపరచడమే కాకుండా ఆ అవమానం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రగులుతోందన్నటువంటి భయంతో మళ్ళా తప్పుడు వార్తలు, ఏదో మేమంతా చాలా దేశసేవ చేసే వాళ్ళ మాదిరిగా అని కాంస్య విగ్రహం పెట్టేసినాము అని ప్రకటించుకున్నారు. ఒక మామూలు ఫైబర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. కాల్చినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని దాచటం కూడా నేరమే. ఆ నేరం కూడా ఈ కూటమి ప్రభుత్వం చేసింది. దానికి కూడా ఈ కూటమి ప్రభుత్వానికి శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉన్నది అన్నటువంటి వాస్తవాన్ని ఈనాడు ప్రజలకందరికీ తెలియజేస్తూ అంబేద్కర్ గారికి జరిగినటువంటి ఈ ద్రోహము, మోసము, అన్యాయము మొత్తం సాడిత పీడిత అణగారిపోయినటువంటి ప్రజలందరికీ జరిగినటువంటి అవమానంగా మనం భావించాలి. మనమందరము ఒక్కటే పేదోళ్ల పక్షాన్ని నిలిచేటువంటి ప్రతి ఒక్కరు కూడా జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. ఆటో డ్రైవర్లకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోంది అని రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య అన్నారు. కోదండ రామాలయం వెనుక ఆటో వర్కర్లతో సమావేశాన్ని నిర్వహించి ర్యాలీ నిర్వహించారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల కష్టాలను తీర్చేందుకే ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకానికి శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు. క్యాబ్ డ్రైవర్లకు 436 కోట్ల రూపాయలను జమ చేయడం, ఈరోజు 11 గంటలు జమ చేయడం శుభ పరిణామం. ఆటో డ్రైవర్లందరూ ఈరోజు గమనించాలా, చెప్పిన మాట పైన నిలబడే ఏకైక నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారే. అదేవిధంగా చెప్పిన మాట మేరకు అన్ని ఎన్నికల వాగ్దానాలను నెరవేరుస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మేరకు ఇప్పటికే 16,000 డిఎస్సి పోస్టులను అదేవిధంగా 3 సిలిండర్లను, స్త్రీ శక్తి పథకం ద్వారా ఫ్రీ బస్సును,
అదేవిధంగా 67 లక్షల మంది మహిళలకు 8,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని, ఈరోజు డ్రైవర్లకు కూడా 463 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించి తాము పేర్కొన్న విధంగా తాము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఆటో డ్రైవర్లు కూడా గమనించాలా. గతంలో జగన్ రెడ్డి ప్రభుత్వం శూన్య హస్తాలు చూపించి ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేకుండా చేసింది. 3,500 కోట్ల రూపాయల కుంభకోణంలో కూరుకుపోయిన వైఎస్ఆర్ పార్టీ ఇక కోలుకునే ప్రశ్న లేదు. ప్రజలు దాన్ని బంగాళాఖాతంలో కలిపివేయడం ఖాయం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ పార్టీకి ఉన్న డబుల్ జెడ్డిట్ 11 సంఖ్య కూడా 1కి మారుతుంది. ఆ 1 కూడా జగన్మోహన్ రెడ్డి ఉంటారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ డిపాజిట్లు కూడా రావు. ప్రభుత్వం చేపడుతున్న అన్ని కార్యక్రమాలను ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ కూడా విద్యావంతులైన మంచి మేధావులు, అదేవిధంగా విద్యావంతులు, డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాలు పొందిన విద్యావంతుల కుటుంబాలు అన్నీ చూస్తున్నాయి. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతదేశంలోనే ఎన్నడూ కని విని ఎరుగినంత మెజార్టీ ఈ ప్రభుత్వానికి ఇచ్చి ఈ రాష్ట్రంలో సుస్థిరమైన పాలనకు చేపడతారు. వాళ్ళ చేయూత ఇస్తారని చెప్పి ఆశిస్తూ డ్రైవర్లు అందరూ తమ సంఘీభావాన్ని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పక్షాన నిలవాలని చెప్పి తెలుపు వారికి రాబోయే రోజుల్లో కూడా పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన ఆటో డ్రైవర్లకు, టీడీపీ నాయకులకు, అదేవిధంగా జనసేన నాయకుడు జయకు, మిగతా అందరి నాయకులకు పేరు పేరున రాజు గారికి, బీజేపీ తరఫున రాజు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలుగు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని ఫ్లైఓవర్ వంతెనపై ఆటో డ్రైవర్ల సేవలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెమ్మర్తి జగన్మోహన్ రాజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ అధికారి వి వినోద్ కుమార్, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఆటో ర్యాలీపై ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి పాత బస్టాండ్ వజ్రం కళ్యాణ మండపం వరకు కొనసాగింది. అనంతరం ఆటో డ్రైవర్లను ఉద్దేశించి వజ్రం కళ్యాణ మండపంలో వక్తలు ప్రసంగించారు. ఆటో కార్మికులకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఆటో కార్మికులు పాలాభిషేకం చేశారు. నిర్వహిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉండే 2,90,000 ఈరోజు మనము దాదాపుగా ముఖ్యాంశాలు 2.9 లక్షల మంది డ్రైవర్ల ఖాతాల్లో 436 కోట్లు జమ చేసిన కూటమి ప్రభుత్వం. ఆటో డ్రైవర్ల కోసం ఊబర్ తరహాలో ప్రత్యేక యాప్ తీసుకొస్తామని చంద్రబాబు ప్రకటన. డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ. అల్లూరు జిల్లా అరకు లోయలో ఆటో డ్రైవర్ల సేవలు కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్సీ గ్రీష్మ, ఆర్టీసీ రీజియన్ చైర్మన్ దొన్ను దొర. రహదారులు, బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని అంటూ జలదీక్ష చేపట్టిన గ్రామస్తులు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం శంకరం పంచాయతీ పరిధిలో నిరసన. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారం అయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.